తునిలో ఏ విధంగా అయితే చిన్నారి జ్ఞానేశ్వరి నెలన్నర క్రితం తప్పిపోయిందో, జూన్ 6వ తారీఖున తప్పిపోయింది కదా, ఆ పాప ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. పోలీసులు ఇప్పటికీ తలలు పట్టుకుంటున్నారు. దాని గురించి ఇప్పటికీ చాలామంది పోలీసులు పనిచేస్తున్నారు. వాళ్ళకి అసలు ఎలా జరిగిందన్న విషయం తెలియక తలలు పట్టుకుంటున్నారు. నిన్న కూడా అలాగే జరిగింది. నంద్యాలలో 6 ఏళ్ల చిన్నారి ప్రణవి అనే ఒక పాప తప్పిపోయింది. దాంతో తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే 200 మంది పోలీసులు మొత్తం జల్లెడ పెట్టేశారు. సీసీటీవీ ఫుటేజ్ కొన్ని టీంలు, అలాగే వెతకడం కొన్ని టీంలు, వెహికల్స్లో తనిఖీలు చేయడం కొన్ని టీమ్స్, అన్ని రకాలుగా వెంటనే 200 మంది పోలీసులు జల్లెడ పట్టడంతో ఒక జొన్న తోటలో పాప దారి తప్పిపోవడం వల్ల భయపడి మొత్తానికి ఏదో కానీ అలసిపోయి నిద్రపోతుంది అనమాట. పాప అయితే దొరికింది, క్షేమంగా పాప ఉంది. వెంటనే ఆ పాపని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్పారు. ఇక్కడ 200 మంది పోలీసుల్ని మనం అభినందించాల్సింది. మంచి జరిగినప్పుడు అభినందించాల్సింది. అలాగే జ్ఞానేశ్వరి కూడా, ఆ తల్లి కూడా దొరకాలని మనం కోరుకోవాలి, బ్రతికుందని కోరుకోవాలి. ఏం జరిగిందన్న విషయం తెలియకపోతే అది ఎంత భయంకరంగా ఉంటుందో, అది ఎంత మెంటల్ టెన్షన్గా ఉంటుందో అది వెతికే వారికి, కోల్పోయినటువంటి వారికి తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, తల్లిదండ్రులను మనం తప్పు పట్టకూడదు, కానీ కొంచెం మనం కూడా పిల్లల్ని ఇప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పిపోతున్నారని మాత్రమే కాదు, ఒక్కొక్కడు ఏ విధంగా ఉన్నాడో తెలియడం లేదు. నిన్న ఒక తల్లి ఫోన్ మాట్లాడుతుంది, చిన్న పాప 2 సంవత్సరాల పాపని మర్చిపోయింది. ఫోన్లో పడి ఆ పాపను మర్చిపోయింది. అది కూడా ఎక్కడ, బయట ఫుట్పాత్ మీద. ఈలోగా ఇద్దరు వచ్చి ఆ పాపను తీసుకుని వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో, అంటే కిడ్నాప్ చేసేటటువంటి పరిస్థితుల్లో ఇంకొక వ్యక్తి, వేరే పౌరుడు వచ్చి ఆ పాపను రక్షించాడు. వాళ్ళని పట్టుకొని చితకబాదేశాడు. దాంతో వాళ్ళు ఆ పాపను వదిలేసి పారిపోయారు. ఆ తర్వాత ఫోన్ మాట్లాడినటువంటి తల్లి వచ్చి ఆ పాపను తీసుకుంది. అంటే ఇలాంటి చిన్న చిన్న నిర్లక్ష్యాలు కూడా మనం చేయకూడదు. ఇప్పుడు మనం ఒక సమాజంలోనే ఉన్నాం కదా, ఈ మాత్రం దానికి ఏమవుద్దని మనం అనుకుంటాం. వాస్తవమే అది. మన సమాజంలో ఉన్నప్పుడు కూడా ఆ మాత్రం, అంటే 2-3 నిమిషాలకు కూడా ఈ విధంగా కిడ్నాపులు జరుగుతున్నాయంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామో చూడండి. మొన్న ఒక లంజా కొడుకు 4 సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసి ట్రైన్ కింద పడేశాడు గుజరాత్లో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి.